లూకా సువార్త 4వ అధ్యాయము 20-21 వచనములను మనము చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 20వ వచనము నుంచి 21 వరకు మనము చదువుకుందామండి. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో నున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, చదివిన వాక్య భాగం నుంచి కొన్ని లేఖన సత్యములను మనము గ్రహించి మన యొక్క జీవితములకు వాటిని అన్వయించుకొని వాక్యానుసారముగా జీవించడానికి మనము సిద్ధపడదాం. ఈ 2వ వచనములలో మనం చదువుతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు సమాజ మందిరములోనికి ఆయన వచ్చి ఆయన లేఖన భాగము చదివినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏమిటంటే, ఆయన మానక సమాజ మందిరములకు వెళ్ళడం ఆయనకు చాలా అలవాటు. ఎప్పుడూ కూడా ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళడానికి ఆలస్యం చేయలేదు. దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి, ఆయన ఎందుకు ఈ లోకంలోనికి పంపించబడ్డారో ఆ సత్యమును తెలియపరచడానికి ఆయన సమాజ మందిరంలోనికి తప్పకుండా ఆయన వెళుతున్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఆయనకున్నటువంటి మరొక అలవాటు ఏమిటయ్యానంటే ప్రార్థన. పెందల కడనే లేచి ఆయన ప్రార్థించడం, వేకువజామునే లేచి ప్రార్థించడం, ఒంటరిగా ప్రార్థించడం, ఇవి ఆయన యొక్క జీవితంలో తప్పనిసరి అయిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ దినం మనము కూడా ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఎట్టి రీతిగా అయితే సమాజ మందిరానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడో, మనము కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి. ఇది మనకు అలవాటుగా రెగ్యులర్గా మనము చేయవలసింది ఏమిటంటే మనము దేవుని యొక్క మందిరానికి రావడము. సరే, అయితే మనము చదివిన వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక వాక్యాన్ని చదివినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ యొక్క లేఖన భాగములను యేసుక్రీస్తు వారు ఇక్కడ చదువుతూ ఉన్నారు. చూడండి, 17వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. మనం చదివిన వాక్య భాగంలో 17వ వచనంలో ఏముందయ్యానంటే, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను, ఆయన గ్రంథము విప్పగా అని మనం చూస్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మనం చూస్తాం, ఈ మధ్యలో ఉన్నటువంటి విషయాలు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఆయన చదివి ఆ యొక్క గ్రంథపు చుట్టూ ఏం చేశాడయ్యానంటే ఆ పరిచారకులకి ఇచ్చి ఆయన కూర్చున్నాడట. అప్పుడు సమాజం మందిరంలో వారందరూ కూడా ఎవరి వైపు చూశారు? ఆయన వైపు ఏం చేశారట? తేరి చూడగా ఆయన వైపు ఎలా చూశారు? తేరి చూశారు. మరి ఎంతకాలము కూడా ఆయన చూస్తూనే ఉన్నారు కదా, ఆయన మధ్య నివసిస్తూ ఉన్నాడు కదా, వారి మధ్య సువార్తను ప్రకటిస్తున్నాడు కదా, ఎన్నో స్వస్థతలు చేశాడు కదా, ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, మహత్కార్యములు చేశాడు కదా. కానీ ఇక్కడ వారు తేరి చూడడానికి కారణం ఏమిటి అని మనము లోతుగా ఆలోచన చేస్తే ఎన్నో లేఖన సత్యాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆయన బోధకు వారు ఏం చేశారట? ఆశ్చర్యపడ్డారట. ఏం చేశారట? ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారట. అంత మాత్రమే కాదు, ఆయన ఉన్నటువంటి ఆ యొక్క దైవత్వానికి ఆయన ఆశ్చర్యపడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మానవుడుగా ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నప్పటికీ ఆయనలో సంపూర్ణమైనటువంటి దైవత్వము ఉన్నది.
అయితే ప్రియమైన వారు యేసుక్రీస్తు కూడా అక్కడ ఒక మాట చెప్పారు. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తా ఉన్నారో, తేరు చూస్తా ఉన్నారో, అప్పుడు ఒక మాట చెప్పారు. ఏమిటా మాట అంటే, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. నేను ఏం మాటలైతే మీకు చదివి వినిపించానో, ఏం మాటలైతే మీకు బోధించానో, ఆ మాటలన్నీ కూడా మీ వినికిడిలో ఈ లేఖనము ద్వారా ఏమైనాయట, నెరవేరినాయి అన్నాడు. ఇంతకు ఆయన ఏమి చదివించినాడు, ఏమి చదివాడు అని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు 18వ వచనం నుంచి మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళని ఏం చదివాడు ఆయన? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఈ తలుపు ముందు సత్తలు కనకైనా గడబెట్టు 18వ వచనములో మనము ఇలాగ రాయబడింది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ లేఖన భాగము యేసుక్రీస్తు వారు చదివినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన వైపు వారు తేరు చూచారట. తేరు చూసినప్పుడు ఆయన అన్నాడు, మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ ఏమి నెరవేరింది? ఆ విన్నవారి జీవితంలో, చూసిన వారి జీవితంలో ఏమి నెరవేరిందయ్యానంటే, ఇశ్రాయేలీయులకు వాగ్దానం వచ్చేటటువంటి అభిషేక్తుడు తానే అని యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తా ఉన్నాడు. ఈ లేఖనం ఎవరి కొరకైతే మాట్లాడిందో, ఈ ప్రవక్తలు ఎవరి కొరకైతే ప్రవర్తించారో, ఆ యొక్క యేసుని నేనే, ఆ క్రీస్తుని నేనే అని యేసుక్రీస్తు వారు ఏం చేస్తా ఉన్నారు అంటే, ఆయన గురించి స్పష్టంగా వారికి తెలియజేస్తా ఉన్నారు. మీరు ఏదైతే విన్నారో ఆ వినిన మాటలు ఇదిగో నేనే, ఆ సువార్త ప్రకటించడానికి వచ్చిన వాడిని నేనే, ఇశ్రాయేలులకు వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క అభిషక్తునటువంటి యేసుక్రీస్తుని నేనే అని చాలా స్పష్టంగా వారికి చెప్పంటున్నాడు. ఈ లేఖనములు మీ వినికిడిలో నెరవేరాయి అన్నాడు. అంటే మీరు ఏ యేసుక్రీస్తు గురించి అయితే, ఏ మెస్సయ్య కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ మెస్సయ్యను నేనే. నేను ఇప్పుడు ఏం చేస్తా ఉన్నానంటే, మీ అందరికీ నేను సువార్త ప్రకటించడానికి వచ్చాను. నేను బేదలకు సువార్త ప్రకటిస్తాను, చెరలో ఉన్న వారిని విడుదల కలుగు చేస్తాను, గుడ్డవారికి చూపునిస్తాను, నలిగిన వారిని విడిపిస్తాను. అందుకే నన్ను ఆయన అభిషేకించాడు. కాబట్టి మీరు ఏ మాటలైతే మీరు విన్నారో అవన్నీ మీ జీవితంలో నెరవేరాయి. ఇదిగో నేనే ఆ యేసునని చాలా స్పష్టంగా వారికి తెలియజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనము ఆయన వైపు తేరు చూడడం మనకు వచ్చిందా? ఎందుకు తేరు చూడాలి? ఆయన ఎవరో రాస్తాడు. ఆయన ఎవరంటే మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, ఆయన చెరలోనున్న వారిని విడిపించేవాడు. ఆయన ఎవరండి? ఆయన చెరలో ఉన్న వారిని విడిపించును అని యెషయా ప్రవక్త ప్రవచించాడు కదా. ఆ విడిపించేవాడు నేనే. ఇదిగో మీ ముందు నిలవబడి ఆ లేఖనములు నేను చదువుతా ఉన్నాను, ఇప్పుడు నెరవేరాయి అని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా ఆనాడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు దేవుని యొక్క వాక్యము మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎవరయ్యాడంటే చెర నుండి విడిపించేవారిగా మనం చూస్తూ ఉన్నాం. ఏ చెర నుంచి? పాపపు చెర నుంచి ఆయన విడిపిస్తాడు. అంత మాత్రమే కాదండి, అపవాది యొక్క నిరంకుశత్వము నుండి కూడా ఆయన మనల్ని విడిపించి ఈ లోక అధికారి అయినటువంటి లేక ఈ లోక సంబంధమైనటువంటి పరిపాలకుల యొక్క చేతిలో నుంచి కూడా ఆయన విడిపించడానికి సమర్థుడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉన్నాను. ఆయన మనల్ని విడిపిస్తాడా? ఆయన నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు అపవాది చేత బంధింపబడి ఉన్నావు కాబట్టి నిన్ను విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. పాపము చేత పట్టి పీడింపబడుతున్నటువంటి మనలను విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని చాలా స్పష్టంగా ప్రవక్త అయినటువంటి యెషయా
ఆనాడు ప్రవచించారు. ఈరోజు యేసుక్రీస్తు వారు ఆ లేఖనము ద్వారా వాటిని నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని సంధిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని విడిపించేటువంటి దేవుడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను నన్ను విడిపించే దేవుడని దేవుని యొక్క వాక్యం ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట చూద్దాం ప్రియమైన వాళ్ళరా. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, 8వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం ఇలాగ రాయబడి ఉంది. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైనమా. కాబట్టి ఆయన చెర నుండి విడిపించేటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది అక్కడ ఏమి రాయబడి ఉంది అంటే నలిగిన వారిని విడిపించడానికి ఆయన వైపు తేరి చూడడము. ఎందుకు తేరి చూడాలి ఆయన వైపు అనంటే ఆయన ఎవరు? ఆయన అంటే చెర నుంచి విడిపించేవాడే మాత్రమే కాదు, కానీ ఆయన నలిగిన వారిని ఆయన ఏం చేస్తారంటే ఆయన విడిపించేటువంటి దేవుడు. ఈరోజు మనము ఆయన వైపు చూడడం మానేశాం. ఆయన వైపు మనకు తేరి చూడడం రావడం లేదు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే గాని ఆయన మనల్ని విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నిజమైనటువంటి స్వేచ్ఛను అనుగ్రహించేటువంటి దేవుడు, ఆయన రక్షణను అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయన మనల్ని విడిపించి ఆ రక్షణ మార్గంలోనికి నడిపించుకోవడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, చూడండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇలా రాయబడి ఉంది చూడండి. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 18వ వచనములు ఇలా రాయబడి ఉంది. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనపడబోవు సంగతిని గూర్చి నేను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములను మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండగా నేను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందరి విశ్వాసము చేత పాప క్షమాపణయు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరిచిటికై నేను నిన్ను వారి వద్దకు పంపేదినని చెప్పిన. చాలండి, ఈ వాక్యము ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనం ఏం చేస్తాడయ్యా అంటే మనకు స్వేచ్ఛనిస్తాడు. ఆయన మనకు విడుదలనిచ్చేటువంటి దేవుడు. నలిగిన మన యొక్క జీవితాలు, నలిగిన మన యొక్క హృదయాలు, నలిగినటువంటి మన యొక్క బ్రతుకులను ఆయన ఏం చేస్తాడయ్యా అంటే సరి చేయడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎవరో అని పేరు చూసినప్పుడు వారు గ్రహించింది ఏమిటయ్యానంటే ఆయన చెర నుంచి విడిపించేవాడని, ఆయన నలిగిన వారిని విడిపించేవాడని చాలా స్పష్టంగా వారు గ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మూడవదిగా మనం ఆలోచన చేస్తే మనం చదివిన వాక్య భాగంలో లూకా సువార్త 4వ అధ్యాయము 20-21 వచనాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మూడవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, ఆయన నన్ను అభిషేకించెను అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏం చేశాడట? అభిషేకించను. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డారంటే మన కొరకు అభిషేకించబడిన వారిగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరి కొరకు అభిషేకించబడ్డాడంటే మన కొరకు అభిషేకించబడ్డారు. ఎవరిని అభిషేకిస్తారు? ఒక ముగ్గురిని అభిషేకిస్తారు. మొట్టమొదటిగా ఎవరిని అభిషేకిస్తారు అయ్యారంటే ఒక రాజుని అభిషేకిస్తారు. ఎవరిని అభిషేకిస్తారండి? ఒక రాజుని అభిషేకిస్తారు. యేసుక్రీస్తు వారు ఎవరయ్యారంటే ఆయన రాజు. ఆయన రాజులకు రాజు. ఆయన యొక్క భూమి మీద 1000 ఏళ్ల పాలన జరిగించేటువంటి రాజు. ఆయన యెరూషలేమును కేంద్రముగా చేసుకొని పరిపాలన చేసేటువంటి రాజు. ఆయన ఏం చేయబడ్డాడయ్యా అంటే ఆయన అభిషేకించబడ్డాడన్న మాటలు మనం చదువుతూ ఉన్నాం. ఈ రోజు ఆయన అభిషేకించి మనల్ని ఏం చేస్తున్నాడయ్యా అంటే మనం పరిపాలించేటువంటి దేవుడు ఆయన. ఆ రాజు కింద మనం బ్రతుకుతాం. ఆ రాజు మనకు సమృద్ధినిస్తాడు, మన యొక్క ఆలనా పాలన చూస్తాడు, మన యొక్క బాగోగులు చూసేటువంటి రాజు ఆయన. ఎంత చక్కని మాట అండి. కానీ ఈరోజు ఆ రాజు వైపు మనకు తేరి చూడడం రాలేదు. మనకు చూడడం వేరు. యేసుక్రీస్తు వారు శిష్యులతోనూ ప్రజలతో చాలా కాలం బ్రతికాడు.
జీవించారు ఆయన. ఎన్నో సందర్భాల్లో ముఖాముఖిగా కలుసుకున్నారు. మరి అప్పుడు కనిపించింది, ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా కనిపిస్తుందంటే మనం చదివిన మాటలు 21 4:21 అంటారు కదా, ఆయన తేరి చూడగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన తేరి చూసినప్పుడు ఆయన ఏమిటో మనకు అర్థమవుతుంది, ఆయన దైవత్వం ఏమిటో కూడా మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, ఆయన మానవుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పటికీ ఆయనలో సంపూర్ణమైనటువంటి దైవత్వము కలిగిన వాడుగా, దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి వీరు చూసిన వారందరికీ ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించిన నెరవేర్పుల్లో కనిపిస్తూ ఉంది. ఈయన రాజుని అభిషేకిస్తారు. రెండవదిగా ఎవరిని అభిషేకిస్తారు అయ్యానంటే ప్రధాన యాజకుడిని అభిషేకిస్తారు. ఎవరిని అభిషేకిస్తారండి? ప్రధాన యాజకుడిని అభిషేకిస్తారు. ఈయన ఎప్పుడు ప్రధాన యాజకుడు అంటే వేల సంవత్సరముల నుంచి కూడా ఈయన ప్రధాన యాజకుడిగానే ఉన్నాడు. ఆది నుంచి అంతం వరకు ఎలా ఉన్నాడు చెప్పండి? ప్రధాన యాజకుడిగానే ఉన్నారు. చదువుతామండి, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాలు చదవండి. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేతకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చాలండి, ఈయన ప్రధాన యాజకుడు, ఈయన అభిషేకించాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఆ చదువు లేఖన భాగంలో అదే ఉంది, ఆయన నన్ను అభిషేకించుననే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఎవరికైనా ప్రధాన యాజకుడు. ఎప్పటి నుంచి ప్రధాన యాజకుడు అంటే, సరే మనకు తెలిసిన దగ్గర నుంచి మనం ఆలోచన చేస్తే ఆదాము అవ్వల దగ్గర నుంచి ప్రధాన యాజకుడే. ఇంకా మనకి స్పష్టంగా ఆయన ఎక్కడ తను కనపరుచుకున్నాడు అయ్యానంటే అబ్రహాం గారి దగ్గర. అబ్రహాం గారి దగ్గర ఏం చేశాడు? ఆయన ప్రధాన యాజకుడిగా కనపరుచుకున్నాడు. ఆనాడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మరలా ఇదే లోకాసు వార్త 19వ అధ్యాయంలో మన వ్యక్తిని కలిసినప్పుడు అంటాడు కదా, ఇతను అబ్రహాము కుమారుడే అన్నాడు. అంటే అబ్రహాము గారిలో కనిపించిన లక్షణాలు ఎవరిలో కనిపించాయి? జక్కయ్యలో కనిపించాయి. అంతే కదా, అందుకే కదండి ఏమన్నాడంటే ఇతను అబ్రహాము కుమారుడు. అంటే ఈయన మారని వాడు, మార్పు లేని ప్రధాన యాజకుడు. అబ్రహాము గారి కాలంలో ఏ ఆధిక్యతనైతే కలిగి ఉన్నాడో జక్కయ్యని కలిసినప్పుడు కూడా అదే ఆధిక్యతను ఆయన కలిగి ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని సంగమా, ఈయన మనకు ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆ రోజు అబ్రహామును మర్చిపోలేదు, లేక అబ్రహామును చూసినాడు. అలాగే ఇక్కడ జక్కయ్యని చూశాడు, జక్కయ్యని మర్చిపోలేదు. అక్కడ అబ్రహాము గారిని కూడా ఆయన మర్చిపోలేదు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఎవరిని కూడా మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన తండ్రి వద్దకు ఎవరైతే దగ్గరికి వెళతా ఉన్నారో వారందరి పక్షంలో ఆయన ఏం చేస్తా ఉన్నప్పుడు చెప్పండి, విజ్ఞాపనం చేయడానికి నిరంతరము నిలిచినటువంటి ప్రధాన యాజకుడై ఉన్నాడు. అటు దేవునికి మనుషులకు మధ్యవర్తి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు మన పక్షం మన తండ్రికి ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపనము చేస్తా ఉన్నాడు. ఆయన రాజే కాదు, ఆయన ప్రధాన యాజకుడు. మన పక్షమున నైవేద్యము నర్పించడానికి మన పక్షమున తండ్రి కుడి పార్శ్వమందు ఆయన కూర్చున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని సంగమా, ఆయన తేరి చూడగా వారికి ఏమర్థమైందయ్యానంటే, ఆయన దేవుని ఉగ్రతను భరించు బలి పశువుగా కనపడ్డాడు. ఆయన ఎలా కనిపించాడు చెప్పండి? దేవుని ఉగ్రతను భరించు బలి పశువుగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఆయన తేరి చూసినప్పుడు ప్రజలకు ఆయన ఎలా కనిపించినాడయ్యాడంటే, ఆ యొక్క యెషయా ప్రవక్త ప్రవచించిన లేఖనములన్నీ నెరవేర్చేటువంటి బలి పశువుగా యేసుక్రీస్తు వారు అక్కడ కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము ఆయన ఎలా చూస్తున్నాం? ఎటువంటి చూపుతో మనం చూస్తున్నాం? నిజముగా తేరుచుద్ద మనకు వస్తుందా? నిజమే చదువుతూ ఉన్నప్పుడు ఎన్ని మారుల ప్రజల మధ్య ఆయన తిరగలేదండి కదండి, ఎన్ని అద్భుతాలు చేయలేదండి. కానీ మరి అప్పుడే ఎందుకు వారికి అలా కనిపించాడయ్యానంటే, దేవుడు ఉన్నటువంటి దైవత్వాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా కనపరుచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా వారు ఆయన ఎవరో అని తేరి చూచి ఆయన్ని గ్రహించారు. రెండవదిగా మరొక చోట కూడా ఆయన్ని తేరి చూసినట్లుగా మనం చూస్తున్నాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందామండి. 2వ అధ్యాయము 9వ వచనం, దేవుని కృప వలన
ఆయన ప్రతి మనిషిని కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటమును ధరించిన వానిగా తోని మానాలు చేసి ఆయనను మనం ఏం చేస్తున్నామట? చూచుచున్నాము. ఇది జరుగుతా ఉంది. ఇది ఏం చేస్తా ఉన్నాం? మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు ఆయన ఎలా కనిపిస్తూ ఉన్నారు అంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మన కోసం ప్రాణం పెట్టిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎలా కనిపిస్తున్నాడు మనకి? మన కొరకు ప్రాణం పెట్టిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అదే కదండి రాయబడిన 9వ వచనం, ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు. ఆయన మనకి ఎలా కనబడుతున్నాడు? మరణము అనుభవించిన వాడు అంటే మన కొరకు ప్రాణము పెట్టిన వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ రోజు మనం యేసయ్యను చూస్తూ ఉన్నప్పుడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్యలా మనకు కనిపించాలి. ఆయన రక్త మాంసములతో ఈ లోకంలోకి వచ్చినంత మాత్రాన ఆయన ఎక్కడ కూడా తరిగిపోలేదండి. ఆయన విలువ ఎక్కడ కూడా తగ్గిపోలేదు. ఈ రోజు ఆయన చూసే విధానం సరిగ్గా లేక చాలా మంది ఆయన తృణీకరిస్తూ ఉన్నారు, ఆయన హేళన చేస్తూ ఉన్నారు, ఆయన అపహాస్యము చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు నువ్వు ఆయనను తేరి చూస్తే గనుక, ఆయన వైపు నువ్వు నిశ్చింతగా నువ్వు చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆయన మనకి ఎలా కనిపిస్తాడు అంటే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన వాడిగా మనకు కనిపిస్తాడు. ఆయన ఒక మాట చూద్దాం ప్రియమైన వారు, యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుతాం చూడండి. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆయన రక్త మాంసములతో ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడే ఆయన ఈ భూమి మీద ఏం చేయబడ్డాడట? ఆయన మహిమపరచబడ్డాడు. ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు ఆయన. ఇంకొక మనం చదివిన ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో చూడండి, యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడిగా ఆయన మనం ఏం చేస్తా ఉన్నట? చూస్తా ఉన్నాం. ఈ లోకంలో ఆయన రక్త మాంసములో బ్రతుకుతా ఉన్నప్పుడు ఆయన కూడా కిరీటం పెట్టారు పిలాతు ముందున్నప్పుడు. ఏ కిరీటం పెట్టారండి? ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు. కానీ ఇప్పుడు ముళ్ళ కిరీటంతో కాదు ఆయన చూస్తున్నది, మహిమా ప్రభావములో ఆయనకు కిరీటముగా పెట్టబడ్డాయి. అంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధారుడైన తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఆయనకు అధికారం ఇవ్వబడింది. పిలాతు ఎదురుగా నిలబడినటువంటి యేసు కాదు ఇప్పుడు, ముళ్ళ కిరీటం పెడితే పెట్టించుకునే యేసు కాదు ఇప్పుడు. ఆయన ఎవరయ్యానంటే మహిమ ప్రభావములను అధికారమును ఆయన కిరీటముగా పొందిన వాడిగా ఆయన మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆ మహిమ కలిగిన దేవుడు మహిమ ప్రభావములను కిరీటములుగా పెట్టుకున్నటువంటి యేసయ్యను చూసేటువంటి ఆ యొక్క నేత్రాలు మనకున్నాయా? లేకపోతే ఇంకా మనం ముళ్ళ కిరీటం పెట్టుకున్న యేసు వైపు, సిలువ పడినటువంటి యేసు వైపు కదండి ఇటువైపు మనం చూస్తున్నామా? కాదు కాదు ప్రియమైన వాళ్ళరా, ఆయన మనందరి మరణం కొరకు చనిపోయాడు. ఆయన మనందరి పాపముల కొరకు మరణించాడు. సర్వ మానవాళి కొరకు తన ప్రాణాలు పెట్టాడు. ఆయన దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు. అలాగని ఆయన చేతగాని వాడు కాదు. ఆయన మహిమ లేని వాడు కాదు. ఆయన మహిమ ప్రభావములను కిరీటముగా ధరించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాటను మనం చూస్తాం ప్రియమైన వాళ్ళరా. 4వ వచనాన్ని చదవండి. ఇతడు ఎంత గనుడో చూడండి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చిన మాట మనం ఇతను ఎంత గనుడో చూడండి. ఆ రోజు అబ్రహామును దర్శించిన వాడే, జక్కిని దర్శించిన వాడే, నిన్ను నన్ను దర్శించిన వాడే, చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వం మందు కూర్చున్నటువంటి ఆ గనుడు, ఆ మహోన్నతుడు, ఆ మహిమ కలిగిన వాడు, ఆ ప్రభావం కలిగిన వాడిని చూస్తే అబ్బబ్బబ్బబ్బా ఆయన ఎంత గనుడో చూడండి. నాకు ఈ మాట చదువుతా ఉన్నప్పుడు నాకు ఏమర్థమైంది అయ్యానంటే, అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాముకి ఎలాగ అర్థమై ఉంటాడు? ప్రారంభంలో మాట్లాడే దేవుడిగా అర్థమై ఉంటాడండి. ఆయన మాట్లాడాడంటే తనకి మహిమను కానీ తన యొక్క ప్రభావమును కానీ ఆయన ఏటో పూర్తిగా అబ్రహాం గారికి చూపించుకోలేదు ప్రారంభంలో.
మాట్లాడే దేవుడిగా పరిచయం అయ్యి అబ్రహాం గారితో మాట్లాడితే ఆయన మాట విని ఆయన ఏం చేశారు చెప్పండి, చక్కగా బయలుదేరి వచ్చేసారు. కానీ ఈ మనము చదివినటువంటి 4వ వచనంలో మూల పురుషుడైన అబ్రహాం అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో ఆయనకి 10వ వంతు ఇచ్చినప్పుడు అన్నప్పుడు మనము చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ మాటను మనం చూద్దాం. ఆయన ఎవరుగా పరిచయం చేసుకున్నాడు అక్కడ 14వ అధ్యాయము ఆది కాండము 14వ అధ్యాయంలో ఆయనను ఎలాగ పరిచయం చేసుకున్నాడో ఒక్కసారి మనం చూద్దాం. మరియు 18వ వచనం 14వ అధ్యాయం 18వ వచనం అంటున్నాడు, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అబ్రహాముకి ఇక్కడ తన యొక్క మహిమను కనపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎవరటండి? సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహాంను ఆశీర్వదించి అంటున్నాడు, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాం ఆశీర్వదింపబడుగాక అంటున్నాడు. ఆయనకు పరిచయమైనటువంటి ఆ యొక్క మెల్కీసెదెకు ప్రధాన యాజకుడు ఏమన్నాడు అంటే, నేను ఆకాశమునకును భూమికి ఎవరిని చెప్పండి? సర్వ సృష్టికర్తను, నేను అధికారము కలిగిన దేవుని, నేను అధికారము కలిగిన వాడిని, మహిమ ప్రభావములను నేను కిరీటముగా ధరించుకున్న వాడిని అని దేవుడు ఎంత చక్కగా ఆయన తను తానే పరిచయం చేసుకున్నాడో చూడండి. ఆయన పరిచయం అయ్యి దేవుని యొక్క దైవత్వాన్ని, దేవుని యొక్క అదృశ్య లక్షణములన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా ఆయన ఆనాడు అబ్రహాంకి కనపరిచారు. ఈరోజు మనకు కూడా ఆయన కనపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క ప్రతి కదలికలో పవిత్రత ఉంది. ఆయన యొక్క ప్రతి కదలికలో పరిశుద్ధత ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఎవరుగా చూస్తున్నా నువ్వు? ఆయన ఎవరో తీరు చూసినప్పుడు వారికి ఏమర్థమైంది అంటే, ఆయన చెర నుంచి విడిపించేవాడని, నలిగిన వారిని విడిపించేవాడని, మన కొరకు అభిషేకించబడిన వాడని వారికి అర్థమైంది. ప్రియమైన దేవుని సంగమం, రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనకి ఎలా అర్థమవ్వాలంటే, మన కొరకు ప్రాణం పెట్టిన వాడుగా ఆయన మనకు అర్థమవ్వాలి. ఈరోజు మనకు అర్థమవుతున్నాడు యేసుక్రీస్తు అలాగా? అర్థం అవ్వకపోతే ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క గుణ లక్షణాలు మనము ఎరిగిన వారిగా మనము లేము. ఆయన వైపు మనకు చూడటం ఇంకా రాలేదు. ఇన్ని సంవత్సరాలు మన క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఆయనను తేలి చూడటము ఇంకా మనకు రాలేదని అర్థమైపోతా ఉంది. మూడవదిగా మనం ఆలోచించేద్దాం ప్రియమైన వాళ్ళరా, మరొక చూపు ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చదువుదామండి మొదటి నుంచి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచూ చాలు ప్రియమైన వారినరా. ఇక మనం చూస్తూ ఉన్నప్పుడు ఎలా చూడాలంటే, ఆయన వైపు లక్ష్యం ఉంచి చూడాలంటే మనం ఎలా చూడాలి? లక్ష్యం ఉంచి చూడాలి. మన చూపుల్లో లక్ష్యం ఉండాలి. ఎందుకు లక్ష్యం ఉంచాలి ఆయన వైపు అయ్యారంటే, ప్రియమైన వాళ్ళరా, మన శ్రమలలో, మన యొక్క బాధలలో, మన పైన నేరాలు మోపుతా ఉన్నప్పుడు, మనల్ని హింసిస్తూ ఉన్నప్పుడు, మనం బాధపడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలట? ఆయన వైపు చూచి లక్ష్యం ఉంచాలి. క్రైస్తవులుగా ఎందుకు లక్ష్యం ఉంచాలి అంటే, ఆయన ఎవరట? ఆయన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే వారి వైపు నువ్వు చూడాలి. నీకు కలిగిన బాధలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టములు, భయంకరమైన పరిస్థితులు నేను ఆవరిస్తూ ఉన్నప్పుడు, సులువుగా చిక్కులు పెట్టి పాపములు నీ చుట్టూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు నీవు నేను చూడవలసిన వారిగా మనం ఉన్నాం. ఎందుకు చూడాలంటే, ఆయన నిన్ను కొనసాగించేవాడాయన, నిన్ను స్థిరపరిచేవాడాయన, నిన్ను సంపూర్ణముగా చేయవాడాయన, నిన్ను బలపరిచేవాడాయన, సమస్తమును నీ పట్ల నెరవేర్చేవాడాయన.
అని దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు నువ్వు లక్ష్యం ఉంచుతున్నావా? ఆయన చూస్తున్నావా? ఈరోజు నీ చూపు ఎలాగుంది? నువ్వు లక్ష్యం ఉంచే విధముగా ఆయన వైపు నువ్వు చూడవలసిన అవసరం ఉంది. మనము బలహీనమే. ఈ బలహీనతలో, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆయన చేసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఖచ్చితంగా మనకి ఏం చేస్తారట? సహాయం చేసేటువంటి దేవుడని దేవుని వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి, 15, 16 వచనాల్లో ఈ మంచి మాటలు మనము చదువుతూ ఉంటున్నాం. 15వ వచనం 4వ అధ్యాయము, మన ప్రధాన యాజకుడును మన బలహీనతల యందు మనతో సమాన అనుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదుము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మన బలహీనతల యందు, మన సమస్యల యందు, మన శ్రమలలో, మన ఇబ్బందులలో మనం ఎవరి వైపు చూడాలట? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే వారి వైపు మనం చూసినప్పుడు ప్రియమైన వాళ్ళారా, ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తారయ్యానంటే మనకు సహాయము చేసేటువంటి దేవుడు. ఆయన కూడా మన వలె శోధింపబడ్డాడు, మన వలె అవమానపరచబడ్డాడు, మన వలె బాధ కట్టబడ్డాడు. వాటన్నిటిని అనుభవించి భరించి వాటన్నిటినీ ప్రియమైన వాళ్ళరా సమాధి చేసి ఆయన 3వ దినంలో తిరిగి లేచి ఈ రోజు ఎవరైతే అలా బాధపడతా ఉన్నారో, అవమానపరచబడతా ఉన్నారో, హింసించబడతా ఉన్నారో, నేరాలు మోపబడతా ఉన్నారో వారందరికీ కూడా ఆయన సహాయం చేయడానికి సిద్ధ మనస్సు కలిగిన వారు అని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. అయితే మనం ఆయన వద్దకు రావాలి. ఆయన వద్దకు వస్తే ఆయన ఏం చేస్తాడట? ఆయన మనం కనికరించాడు. ఆయన వద్దకు రావడానికి మనకు యోగ్యతనిచ్చాడు. ఆయన యోగ్యత లేకపోయినా మనకు యోగ్యతనిచ్చాడు. ఆయన మనల్ని కనికరించాడు. సమయోచితమైనటువంటి చెప్పండి సహాయము పొందినట్లు. ఒకవేళ అనుకోకుండా మనకు ప్రమాదము సంభవించినప్పుడు మనం సమయోచితమైనటువంటి ఆ యొక్క సహాయము కొరకు మనం ఎక్కడికి రావాలంటే చెప్పండి, ఆయన యొక్క కృపాసనం దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయన కృప పొందడానికి, ఆయన యొక్క సహాయము పొందడానికి, ఆయన యొక్క కనికరమును పొందడానికి ఆయన యొద్దకు మనము రావాలి. ఈ రోజు మనం ఆయన ఎలా చూస్తున్నాం? మనం లక్ష్యం నుంచి చూస్తున్నామా? మన కొరకు ప్రాణం పెట్టిన వాడిగా మనం చూస్తున్నామా? ఆయన మనం విడిపించి మనల్ని రక్షించేవాడిగా మనం చూస్తున్నామా? ఏమో ఈరోజు మనం ఎలా చూస్తా ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వారు తేరి చూస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఆయనలో పరిశుద్ధత కనిపించింది. తేరి చూడగా ఆయనలో ప్రేమ కనిపించింది. తేరు చూడగా ఆయనలో క్షమ కనిపించింది. తేరు చూడగా ఆయనలో కృప కనిపించింది. తేరు చూడగా ఆయనలో రక్షకుడు కనిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఏ మానవుల్లో కూడా దాన్ని మనము చూడలేము. ఎవరిలో కూడా ఈ సుగుణాలు, ఈ లక్షణాలు ఎవరిలో కూడా మనము చూడలేము. కేవలము ఆయనలో మాత్రమే మనము చూడగలుగుతున్నాం. ఈరోజు ఆయన చూడడం మనకు వచ్చిందా?